హైదరాబాద్ ను ఫ్లెక్సీ ఫ్రీ సిటీ చేయాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలను జీహెచ్ఎంసీలోనే కాదు గ్రేటర్ వరంగల్లో కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎవరి ఫ్లెక్సీ కనిపించినా ఆలోచించకుండా ఫైన్ వేసేస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల ఫ్లెక్సీలు వదిలేసి పొలిటికల్ లీడర్లపైనే పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా తగ్గేదే లేదని తెగేసి చెప్తున్నారు గ్రేటర్ వరంగల్ కమిషనర్. రాజకీయాలంటే బాగా హడావిడి చేయాలి. పై స్థాయి నేతలొస్తే ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడాలి. ముఖ్యంగా ఫ్లెక్సీ కంపల్సరీ. ఎంత పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే అంత త్వరగా నేతల కంట్లో పడతా ఉన్నది కింది స్థాయి క్యాడర్ భావన. అయితే ఇకపై అలా కుదరదంటున్నారు గ్రేటర్ వరంగల్ కమిషనర్. ఎడాపెడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ముక్కు పిండి ఫైన్లు వసూలు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పొలిటికల్ లీడర్లు ఠారెత్తిపోతున్నారు. ఏకంగా ఎంపీ దయాకర్ ఫ్లెక్సీకి కూడా ఫైన్ వేయడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. ఎంత స్ట్రిక్ట్ అయితే మాత్రం మరీ తమకు కూడా పబ్లిక్ గా ఫైన్ వేయడం బాగోలేదని ఎంపీ గారు కూడా ఫీల్ అయ్యారట. అయితే ఎవరేమనుకున్నా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామంటున్నారు గ్రేటర్ వరంగల్ కమిషనర్ శృతి ఓజా. ఫ్లెక్సీస్ బ్యానర్స్ అంటే ఓన్లీ అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ లో, రోడ్స్ మీద, సైడ్ మీద, ఇది అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ లో ఈవెన్ ఫ్లాగ్స్ కూడా బంద్ వీ హ్యావ్ డిక్లేర్డ్. నడవడానికి ఏం రోడ్స్ కూడా దారి కూడా లేదు. ఇది రోడ్స్ మీద పెడితే యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతున్న అవకాశం ఉన్నాయి. దానికోసం అండ్ ఒకటి బ్యూటిఫికేషన్ జనరల్ చూడడానికి మంచి లాగా లుక్ ఉండాలి. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై వీ హ్యావ్ ప్రొసీడెడ్ విత్ బ్యాన్. ఫ్లెక్సీలపై ప్రభుత్వ ఆదేశాలను పాటించడం బాగానే ఉన్నా తమ ఉపాధి గురించి కూడా పట్టించుకోవాలని ఫ్లెక్సీ తయారీదారులు వాపోతున్నారు. గతంలో వేలల్లో ఉండే ఆదాయం ఇప్పుడు వందల్లోకి పడిపోయిందని తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరుతున్నారు. రోజుకు 5-6 వేల వర్క్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 500 కూడా వర్క్ లేకుండా పోయింది. మా ఉపాధిపై, మా జీవితాలపై దెబ్బ కొట్టద్దని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 12 లక్షలు ఒక కొత్త మిషన్ తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు లోన్లు తీసుకొని తెచ్చుకున్నారు. బ్యాంకులలో చాలా మంది లోన్లు తెచ్చుకున్నారు. 12 లక్షలు పెట్టి మిషన్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు వాటిని ఇట్లా బ్యాన్ చేయడం వల్ల మేము ఎటో తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. ఏ ప్రొడక్ట్ మార్కెట్లోకి రావాలన్నా ఆకట్టుకునే ఫ్లెక్సీ కంపల్సరీ. మీడియా హవా ఎక్కువగా ఉన్న ఈ కాలంలో కనీసం ఫ్లెక్సీ కూడా పెట్టుకోకపోతే చాలా మంది నేతలు ఐడెంటిఫై కూడా కారనేది రాజకీయ వర్గాల భావన. పైగా రాజకీయ నేతలపై రూల్స్ పేరుతో విరుచుకుపడుతున్న అధికారులు కార్పొరేట్ కంపెనీల ఫ్లెక్సీల జోలికి ఎందుకు వెళ్లడం లేదని మరో ప్రశ్న వస్తోంది. తమకు ఎవరైనా ఒకటే అని చెబుతున్న అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి నేతలు సహకరించాలని కోరుతున్నారు.